పెళ్ళంటే నూరేళ్ల పంట. పెళ్లి తంతులో ప్రతిదానికి పరమార్థం ఉంటుంది. కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని ఒకరికొకరు ప్రామిస్ చేసుకోవడం పెళ్ళంటే. అయితే తాజాగా దాంపత్య జీవితానికి కొత్త నిర్వచనం ఇచ్చింది ఓ జంట. కష్టసుఖాల్లోనే కాదు, దొంగతనాలను కూడా తోడుగానే చేస్తామని నిరూపించారు. ఇందుకోసం భర్త తన భార్యకు ఏకంగా 3 పెళ్లిళ్లు చేశాడు. కొత్త పంధాలో చోరీలకు పాల్పడ్డారు. చివరకు పోలీసులకు చెక్కి కటకటాల పాలయ్యారు. మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఈ దంపతుల మోసాలు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన ఓ జంట కొత్త తరహా మోసానికి తెరలేపింది. భర్త తన భార్యకు ఏకంగా 3 పెళ్లిళ్లు జరిపించాడు. ఆస్తిపాస్తులు ఉన్నవారిని టార్గెట్ చేసుకుని వివాహాలు జరిపించాడు. అయితే తాను భర్త అనే విషయాన్ని దాచి పెళ్లి కూతురి అన్నగా పరిచయం చేసుకునేవాడు. తాము ఇద్దరమే అని నమ్మించి వివాహ తతంగం మొత్తం దగ్గరుండి జరిపించేవాడు. ఆ తర్వాత భార్యాభర్తలు తమ పని మొదలుపెట్టేవారు. ఇంట్లో తిష్టవేసి వరుడి ఇల్లు మొత్తం లూటీ చేస్తూ వచ్చారు. కొన్నిసార్లు భర్త చోరీలు చేస్తే మరికొన్నిసార్లు భార్య మొత్తం దోచేసుకుని బయటకు వచ్చేది. ఇలా ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు జరిపించాడని తెలిసింది. దొంగ వ్యవహారాలు ఎంతో కాలం దాగవు అన్నట్లు మహిళ అనుకోకుండా పోలీసులకు చిక్కింది. దాంతో వీరు సాగిస్తున్న వ్యవహారాలన్నీ పోలీసుల ముందు చెప్పింది. చివరకు ఈ దొంగ దంపతులు పోలీసుల ముందు బుక్కయ్యారు. ఖర్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన కూతురు పెళ్లి చేసుకుని భర్తతో కలిసి చోరీలకు పాల్పడుతుందనే విషయం ఆమెకు తెలియదు. ఆ తల్లి కంప్లైంట్తో దర్యాప్తు చేసిన పోలీసులు సదరు మహిళ వద్దకు చేరుకున్నారు. ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత అల్లుడి గురించి కూడా పూర్తిగా ఆరా తీశారు. దాంతో దొంగతనాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.